హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చూసినంతనే మహాపంచ పాతకాలైనా సరే ఇట్టే పటాపంచలయ్యే కోటిలింగేశ్వర ఆలయాన్ని ఇప్పుడు మనం ఈ రోజు దర్శించుకుని మహాపుణ్యం పొందుదాం. ఇప్పుడు మనం చూడబోయే కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణువులే ఆలయ ద్వారపాలకులుగా ఉంటూ ఎన్నో అద్భుత శివలింగాలతో కొలువైన చూసినంతనే జన్మల పాపాలు పోయే ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఈశ్వరుని అనుగ్రహం తప్పక మీకు సిద్ధిస్తుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు మరింత సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది. పవిత్ర కృష్ణా నదీ తీరంలో భూలోక కైలాసంగా భాసిల్లుతున్న ఈ ఆలయం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం. ఈ యొక్క కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడ ఉందో మీకు తెలుసా? తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లాలో తాళ్లాయపాలెంలో ఉన్నది. ఈ గ్రామంలో ఆ మహాశివుడు, సాక్షాత్తు పరమశివుడు కోటిలింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. సకల సృష్టిని ఐశ్వర్యవంతం చేసేది ఈశ్వరుడు. సర్వం శివమయం, జగత్తు అంతా శివమయం అన్నట్లుగా శివమయం కానిది, శివమయం లేనిది ఈ సృష్టిలో ఏమీ లేదు అన్నట్లుగా శివ పురాణం చెప్తుంది. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుడి వలన సకల చరచరాలు మునుముందుకు సాగుతున్నాయి. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వరుడు చైతన్యం ప్రకటితమవుతోంది. అలాంటి ఆదిదేవుడు కోటిలింగేశ్వరుడిగా మహావైభవోపేతంగా కొలువు తీరిన క్షేత్రం తాళ్లాయపాలెంలో కొలువయ్యింది. శ్రీ శైవ క్షేత్ర ఆధ్వర్యంలో భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఈ దేవస్థానం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దేవస్థానానికి వెళ్లే మార్గం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయం ఎదుట ఉన్న కృష్ణ తీరం అందరినీ ఆకట్టుకుంటుంది. అందులోన ఈ కార్తీక మాసంలో ఇందులో స్నానాలు చేస్తే గనక కార్తీక మాస పుణ్య ఫలితం తప్పక సిద్ధిస్తుంది. కార్తీక స్నానం, దీపారాధన ఈ కృష్ణా నదీ జలముతో చేస్తే గనక విశిష్ట పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల సందడి బాగా ఉంటుంది. అలాగే స్నానాలు చేయడం, దీపాలు వదలడానికి వచ్చిన వాళ్ళు ఈ దీపాలు వదిలిన కృష్ణా నదీ తీరాన్ని చూడ్డానికి మన రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. కృష్ణ నదిలో ఆహ్లాదభరితమైన ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉంది. అంతేకాదు, ఒక దేవాలయంలో అనేక ఆలయాల సమాహారంగా ఈ దేవాలయం ఉంటుంది. ఈ శైవ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఒక విలక్షణ సన్నిధానాన్ని దర్శించిన అనుభూతి తప్పక కలుగుతుంది. ఈ కోటి శివలింగ క్షేత్ర ఆలయంలో అనేక శివలింగ ఆకృతుల సమాహారాన్ని దర్శించడానికి రెండు కళ్ళు చాలవో. అష్టద్వార పాలకులతో, సప్తధ్వజ స్తంభాలతో, నంది పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం కోటిలింగేశ్వర స్వామి దర్శనం వలన కోటి జన్మల మహాపుణ్యం వస్తుందని ప్రగాఢ భక్తుల విశ్వాసం. ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలోని కోటి లింగాలు దర్శించుకోవడం వల్ల అన్ని రకాల బాధలు, కష్టాలు తొలగిపోయి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తోంది. ఈ ఆలయం మూల విరాట్ కోటిలింగేశ్వర స్వామి లింగాకారానికి నలువైపులా ఈశ్వర చిహ్నాలు ఉంటాయి. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వరుడి చైతన్యం ప్రకటితమవుతోంది. కోటిలింగేశ్వర స్వామి విశేషంగా పంచవర్ణ గోవుల గోమయంతో తయారైన పంచభస్మాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. కోటిలింగేశ్వర స్వామివారికి క్షేత్రపాలకులుగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వ్యవహరిస్తారు. ఈ ఆలయంలోకి శివయ్యను ధ్యానిస్తూ అడుగు పెట్టగానే కైలాసాన అడుగు పెట్టిన భావన మనకు కలుగుతోంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి స్వయంగా అభిషేకాలు కూడా చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ పండితులు. స్వామివారిని దర్శించుకోవడానికి 4 దిక్కుల నుంచి కూడా ప్రవేశ మార్గం ఉంది. ఈ 4 దిక్కులకు 4 నామకరణాలు చేశారు. ఇక ఈ ఆలయం మూల విరాట్ కు కిందగా పాతాళంగా పిలిచే గర్భాలయంలో శివుడు కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ శివలింగం
కిరీట ధారణతో విశిష్టంగా దర్శనమిస్తోంది. ఈ శివలింగం పక్కన కుమారస్వామి ఉంటారు. అలాగే పాతాళంలో ఉండే శివలింగం చుట్టూ అనేక వందల రసలింగాలు దర్శనమవుతాయి. అలాగే భక్తులకు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇక ఈ ఆలయం 1వ అంతస్తులోకి వెళ్తే గనక ప్రధాన శివాలయంతో పాటుగా వివిధ రత్నాలతో రూపొందించిన శివలింగాలు మనల్ని భక్తి పారవస్యంతో ముంచెత్తుతాయి. ముందుగా 2.5 లక్షల విలువ చేసే స్ఫటిక లింగం స్వాగతం పలుకుతోంది. ఆ పక్కన మరకతం, మాణిక్యం, గోమేధికం వంటి వాటితో శివలింగాలు కనిపిస్తాయి. అలాగే 1వ అంతస్తులో లింగాలు జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం ఆకారంలో దర్శనమిస్తాయి. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని లోహ శివలింగాలు ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత. వాటిలో మహాలింగేశ్వరుడు, ఆయులింగేశ్వరుడు, తామ్రలింగేశ్వరుడు, వాయులింగేశ్వరుడు, మరకత లింగేశ్వరుడు, త్రిపురలింగేశ్వరుడు, అరకూటలింగేశ్వరుడు, కాంస్యలింగేశ్వరుడు, నాగలింగేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు మనల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. 12 జ్యోతిర్లింగాల ఆకృతిలో క్షేత్రనామాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక ఆలయ ప్రాంగణంలో ఒకచోట నవగ్రహాల ఆలయాలు వారి వారి స్థానాల్లో నిర్మితమై ఉన్నాయి. నవగ్రహాలు వారి వారి కుటుంబాలతో సహా కొలువు తీరి కనువిందు చేస్తాయి. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శివ కుటుంబంతో కూడిన పెద్ద విగ్రహం అంటే శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి వారి కుటుంబంతో ఉంటారు. ఈ పెద్ద శివ కుటుంబ విగ్రహం ముందు నాగ ప్రతిష్ఠ విగ్రహాలు చూసేవారికి భక్తి భావంతో కనిపిస్తాయి. ఇక్కడ భక్తులు కార్తీక మాసంలో విశిష్టంగా దీపారాధన చేస్తారు. ఇక ఈ శివ కుటుంబం ముందు ఒక శివలింగం కొలువై ఉంటుంది. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే 1116 శివలింగాలు ఒకే శివలింగంలో కొలువై ఉంటాయి. ఈ శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే 1116 శివలింగాలకు అభిషేకం చేసిన మహాపుణ్యం వస్తుంది. అందుకే భక్తులు శివలింగానికి ఇంటి దగ్గర నుంచే పాలు తీసుకుని వచ్చి స్వయంగా అభిషేకం చేస్తారు. ఇక ఈ సహస్ర శివలింగాల సమాహారంగా ఉన్న ఈ శివలింగంపై అభిషేకం చేసే సమయంలో భక్తితో ఓం నమః శివాయ అని భక్తులు పాలతో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో కష్టాలు పోతాయని, మేలు జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ భగీరథుని కోరిక మీద గంగామాత ఆకాశం నుండి భువికి దిగి వస్తున్న సమయంలో తన జటాజూటంతో బంధించడానికి నిలబడిన దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఆ తర్వాత మహాశివుడు తన జటాజూటంతో గంగమ్మ తల్లిని బంధించడం జరుగుతోంది. ఇది ఈ ఆలయంలో పెద్ద విగ్రహం. ఈ విగ్రహం ఎదుట అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దృశ్యాన్ని తిలకిస్తారు. ఈ దృశ్యాన్ని చూసినంత మాత్రాన అనేక జన్మల పాపం తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో చూసినంతనే జన్మల పాపాలు తొలగిపోయే ఈ పుణ్యక్షేత్రాన్ని, కోటిలింగ పుణ్యక్షేత్రాన్ని ఇలా చూసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితమే. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారి అయినా సందర్శిస్తే గనక మీ జీవితంలో అన్ని శుభాలే నెలకొంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల గురించి విలువైన సమాచారాన్ని అందించాలని ఆశపడుతున్నట్లయితే గనక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
తాళం ఆకలి అవుతుంది. ఈ బోర్డు ఎన్ని ఉన్నాయి? ఈ బోర్డు ఎన్ని ఉన్నాయి? ఏది అమర్లింగేశ్వర స్వామి కూడా